ప్రముఖ కవి రచయిత అందశ్రీ లేరు. ఉదయం 7:25 సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. అందశ్రీ మృతదేహాన్ని లాలాగూడలోని తన నివాసానికి తరలించారు. రేపు అందశ్రీ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. వివరాలు మనకు లైవ్ లో రజిత అందిస్తారు. రజిత, ఎస్ జోష్న, మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్న ఆ గొంతు మూగబోయింది. ఈరోజు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి ప్రముఖ వాగ్గేయకారుడు అందశ్రీ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్నటువంటి ఆయన అభిమానులంతా కూడా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు తెల్లవారుజామునే ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోవడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ లోపలనే ఆయన మరణించినట్లు కూడా వైద్యులు ధృవీకరించారు. అయితే అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని లాలాపేటలోని జయశంకర్ స్టేడియంలో అయితే ఉంచారు. ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో ఆయన అంటే కడసారిగా ఆయనను చూడడానికి ఆయన అభిమానులు, రచయిత లోకము, పలువురు ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా, సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఎంతో గొప్ప కళాకారుడు ఆయన. అంటే అక్షర జ్ఞానం లేకపోయినా ప్రపంచాన్ని చదివినటువంటి ఆ జ్ఞానంతో ఎన్నో రచనలు ఆయన చేశారు. సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక గొప్ప రచయిత ఈరోజు తమ మధ్య లేకపోవడం పట్ల రచయిత లోకమంతా కూడా తీవ్రమైనటువంటి శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఎన్నో గొప్ప రచనలు, మన తెలంగాణ రాష్ట్ర గీతమైనటువంటి జయ జయ హే తెలంగాణ వంటి గొప్ప గొప్ప పాటలతో పాటు ఎన్నో సినిమాల కోసం ఆయన పనిచేశారు. 2006లో గంగా సినిమాకు ఆయన రాసిన పాటలకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. అదే విధంగా ఎన్నో సామాజిక చైతన్య కవితలు ఆయన రాశారు. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే విధంగా తొలి దశ తెలంగాణ ఉద్యమాల్లో ఆయన పాటలతో ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వాగ్గేయకారుడు ఆయన. ఈ రోజు తమ మధ్య లేడన్న విషయాన్ని కూడా ఆయన అభిమానులు, ఇటు ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. శోక సముద్రంలో వారంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గొప్ప కళాకారుని ఈ రోజు తాము కోల్పోయామని కూడా వారంతా కూడా ఎంతో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడికి భారీ ఎత్తున ఉదయం నుంచి కూడా రాజకీయ ప్రముఖులు, రచయితలు అందరూ కూడా తరలి వచ్చి అందశ్రీ మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. జనగామ జిల్లా రేబర్తి గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి కళాకారుడు ఆయన. అక్షర జ్ఞానం లేకపోయినా కూడా ప్రపంచాన్ని చదివినటువంటి కళాకారుడు. ప్రపంచం నుండి పాఠాలు నేర్చుకొని ఆ నేర్చుకున్న పాఠాలని ఆయన కవితలుగా, పాటలుగా రాసి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి గొప్ప కళాకారుడు. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక గొప్ప కళాకారుని ఈ రోజు మనం కోల్పోయాము, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాధాకరంగా, మొత్తం తెలంగాణ జాతిని ఒక లెవెల్కి తీసుకొచ్చిన ఆయన. లేకపోతే అందరు పబ్లిక్ అంతా ఇంత దుఃఖ సముద్రంలో ఉన్నారో చూస్తున్నారు మీరు కూడా చూడొచ్చు. ఆయన అభిమానులంతా ఆయనకి కడసారిగా చూడడానికి ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ఆయన మృతదేహానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఎన్నో గొప్ప గొప్ప రచనలు చేసినటువంటి గాయకుడు ఆయన. ఎన్నో కష్టాలు, ఆయన చిన్ననాటి నుంచి కూడా తల్లిదండ్రులు లేకపోయినా కూడా ఒక అనాథగా పెరిగినటువంటి ఆయన జీవితం మీద విరక్తితో ఒకప్పుడు చనిపోదామని నిర్ణయం తీసుకున్న వ్యక్తి. కానీ ఈ ప్రపంచాన్ని చదివినటువంటి ఆ వ్యక్తి ఆయన తన రచనలతో ఈ ప్రపంచాన్ని మేల్కొల్పాలి, తానే అందరికీ ఒక స్ఫూర్తిగా నిలవాలి అని తిరిగి తన రచనా ప్రపంచంలోకి వచ్చి ప్రజల్లో చైతన్యం కలిగించేటువంటి ఎన్నో రచనలు చేశారు. ఆ రచనలతో సమాజ చైతన్యానికి ఒక పునాది వేశారు. తొలిమలి దశ తెలంగాణ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించి తన ఆటలతోటి కూడా సమాజాన్ని చైతన్యపరిచినటువంటి
గొప్ప కళాకారుడిని ఈరోజు కోల్పోయింది. ఈ నేపథ్యంలోనే కూడా రాష్ట్రమంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటల రూపంలో ఎప్పుడు మనతోనే ఉంటారని కూడా వారంతా అంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనతో పాటు కొంతమంది కళాకారులు ఉన్నారు. అందశ్రీ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉండేదో వారి మాటల్లో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక గొప్ప కళాకారుని ఈ రోజు మనం కోల్పోయాము, వారితో మీ అనుబంధం ఎలా ఉండేది? అందశ్రీ గారు నాకు 1990-91 నుంచి పరిచయం ఏంటమ్మా. ఆయన అసలు అక్కడ ఏమీ చదువురానటువంటి వ్యక్తి, పశువులం కాస్తున్నది అని అప్పుడు మాత్రం ఏం చెప్పలేదు ఆ విషయాలు. కానీ నేను తెలుగు యూనివర్సిటీలో చదువుతున్నటువంటి రోజులప్పటి నుంచి ఆయన నాకు పరిచయము. 91లో ఆయన్ను తెలుగు యూనివర్సిటీకి నేను ఇంట్రడ్యూస్ చేశాను. అప్పుడే నేను వెళ్ళేది హాస్టల్లో బోర్డర్గా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చేది. అట్లా అందరితోటి కళాకారులతోటి, కవులతోటి, ఇప్పుడు ఏనుగు నరసింహారెడ్డి కానీ, ఎర్రసత్యం కానీ, నల్ల సత్యం, వాళ్ళందరూ పెద్ద పెద్ద కళాకారులు. వాళ్ళందరితో పరిచయాలు ఏర్పడి రసమే బాలకృష్ణ కూడా అక్కడ పరిచయమైనటువంటి వ్యక్తి. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోలో నేను పాడబడుతున్నప్పుడు అప్పుడు పరిచయం అయ్యాను. మేమిద్దరం పరిచయం అయిన తర్వాత అల్లిబిల్లి అనేటటువంటిది ఒక క్యాసెట్ తీయడం జరిగింది రసమి బాలకృష్ణ. అప్పటి వరకు రసమి బాలకృష్ణకి ఏమీ పేరు లేదు. అటువంటి సమయంలో క్యాసెట్ తీయడం తోటి 92-93 ఆ ప్రాంతంలో అప్పుడు ఆ పాటతోటి చాలా తెలంగాణ ప్రాంతం అంతా బాగా పేరు పొందింది. తర్వాత ఎన్నో పాటలు రాసిండు. ఆయన రాసిన పాటలలో ప్రతి ఒక్కటి అసలు ఒక్కటి కూడా మనకు కాదన లేకుండా ఉన్నటువంటి పాటలు. ఆ తర్వాత ఎన్నో మన రాష్ట్ర గీతం కూడా వస్తుందని కూడా ఊహించలేదు. అయితే అది ఆయన ఒకటి తెలంగాణ ధూమ్ధామ్ అనేది కామారెడ్డిలో జరిగినటువంటి సందర్భంలో అందరూ పాడుతున్నప్పుడు ఆయన అది గల్లు గల్లు గంగాలమ్మ నా మమ్మేలు మా తల్లి మాంకాలమ్మ, అరే గల్లు గల్లు గంగాలమ్మ మమ్మేలు మా తల్లి మాంకాలమ్మ, వాడవాడ వేడుకలు జోడు జోడు బోనాలు, వాడవాడ వేడుకలు జోడు జోడు బోనాలు, దేశమంతా నీ జాతర పండగ చేస్తుండ్రమ్మ గల్లు గల్లు గంగాలమ్మ, అది పాట పాడడం జరిగింది. ఆ తర్వాత ఇంకా వరంగల్ మీద కూడా గజ్జల బండి అనేటటువంటి ఒక పాట పాడడం జరిగింది. వడ్డేపల్లి సీను పాడినటువంటిది గుస్సా చేయకు మామో నా గుండెల్లో గుబులాయి అనే పాట కూడా ఆయన రాసినటువంటిది. అసలు కొమ్మచెక్తి బొమ్మర అట్లాంటి అద్భుతమైనటువంటి గీతాలు మాయమైపోతున్నాయి. అయితే ప్రపంచం అంతా తెలిసినటువంటి గీతం అది. ఆయన రాసినటువంటి పాటలు ప్రతి ఒక్కటి అసలు ఏమీ చదువుకోకుండా ఆ స్థాయికి వెళ్ళిందని అంటే ఆలోచించాల్సినటువంటి విషయము. పెద్ద పెద్ద చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా అర్థం కానటువంటి పదాలను ఉపయోగిస్తూ స్వరజ్జరి నవ తరంగములపై తురంగములు అనేటటువంటి పదాలు, స్వరజ్జరి అనేటటువంటి సరస్వతి దేవిని, ఆయనకు ఎప్పుడు సరస్వతి దేవిని గుర్తుపెట్టుకునేది. బాసర్ అంటే ఆయనకు ప్రాణం, పంచప్రాణం. అమ్మ దగ్గరికి వెళ్తున్నా అనేది ఎప్పుడైనా కానీ అమ్మ అంటే సరస్వతి దేవి అని అర్థం. ఆయనకు ఎవరు లేరు. అయితే రావురుక్ల అనే అది మన రేబర్తిలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు ప్రకాష్, నేను ఏమని చెప్పాలి అనేటటువంటి చాలా మంది అడుగుతుండేది. క్యాస్ట్ గురించి అడిగేది, కులం గురించి అడుగుతుంటే నేను కులం లేదు నాకు, నేను కులం ఏమని చెప్పుకోవాలి నా కులం అన్నట్టుగా సిద్ధప్ప అప్పుడు బ్రహ్మంగారి దగ్గర చెప్పుకున్నట్టుగా ఈయన కూడా నాకు నేను ఎవరు కన్నారో తెలియదు, ఎక్కడ పెంచారో తెలియదు, నేను ఇక్కడ పడ్డా ఇట్లా ఏదో అట్లా పశువుల కాపరిగా బ్రాహ్మణుల దగ్గర ఉండడం వల్ల ఆ బ్రాహ్మణ సజ్జన సాంగత్యం అంటాము అట్లా వచ్చినటువంటి కవిత్వమే ఈయనకు వచ్చింది తప్ప ఎక్కడ ఏ పాఠశాలలో చదువుకోలేదమ్మా. ఆయన ల్యాండ్స్కేప్ గార్డెన్ లో కూడా నేను ఆయన చెప్పిన కొద్దీ నేను పాటలు రాసేది, అక్కడ పరిచయం అయ్యిండు, అక్కడ నుంచి చెప్పేది. ఇప్పుడు ఒక స్థాయికి వెళ్ళి ఎదిగిండు. ఆయనను ఎవ్వరూ అందుకోలేరు. ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి ఏ కవులు కళాకారులు కూడా అందుకోలేనటువంటి స్థాయిలో ఒక పాట పాడుతుంటే కూడా పాట ఎలా పాడాలనేది కూడా ఆయన అనుకున్నట్టుగా వస్తేనే ఒప్పుకునేది, లేకపోతే అసలు ఒప్పుకునేటటువంటి వ్యక్తి కాదమ్మా. చాలా గొప్పనేటువంటి పశువుల కాపరిగా, తాపి మేస్త్రిగా కూడా ఆ స్థాయి నుండి ఈ రోజు ఈ ప్రపంచ గుర్తింపు పొందే స్థాయికి ఎదిగినటువంటి ఒక కవి గాయకుడు ఈ రోజు తమ మధ్యన లేకపోవడం పట్ల కూడా ఆ రచయితలంతా కూడా ఎంతో శోకసంద్రంతో, ఎంతో బాధతప్త హృదయాలతో మనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అందశ్రీ గారితో మీ అనుబంధం ఎలా ఉండేది? ఈ రోజు ఆయన మన మధ్య లేరు, ఏం చెప్తారు? నమస్తే అమ్మా, నా పేరు డాక్టర్ గడ్డం శ్రీనివాస్. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీలో ఫౌండర్ మెంబర్గా, విద్యార్థి నాయకునిగా మేము మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎప్పుడైతే ఆంధ్ర పెత్తందారి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అణచివేతకు వ్యతిరేకంగా నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ప్రజాస్వామిక పునాదుల డిమాండ్ మీద ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా మేము మలిదశ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు అందశ్రీ లాంటి వ్యక్తులు, జయరాజ్ అన్న, గోరటి వెంకన్న, గద్దరన్న లెజెండ్, ప్రజా యుద్ధ నౌక లాంటి ఎంతో మంది